అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ దినము దేవాది దేవుడు మనందరితో మాట్లాడబోతున్నటువంటి ఆయన యొక్క జీవపు మాటలు, ఆ యొక్క మాటలు మాట్లాడుచూ ఉండగా మనతో వివరిస్తూ ఉండగా ఈ యొక్క ప్రవర్తన మనలో ఉంటే మనం సరి చేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెషయా 66వ అధ్యాయం 3వ వచనంలో ఒకసారి చూసుకున్నట్లయితే చివరి వచనం, వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి, వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టంగా ఉన్నవి. అయితే కొంతమంది దేవాది దేవుణ్ణి విశ్వసించి బాప్టిజం తీసుకొని మారుమనసు పొందుకొని రక్షణ పొందుకొని కూడా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కాబట్టి ఆ వారి త్రోవలు, వారి ఇష్టమైనటువంటి వారి పనులు వారికిని ఇతరులకు హానికరంగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి ప్రవర్తన మనలో ఉండకూడదని దేవాది దేవుడు మనతో స్వయముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇష్టమైనటువంటి త్రోవలు మనం ఎంచుకోకూడదు, ఇష్టమైనటువంటి అసహ్యమైనటువంటి కార్యములు మనం చేయకూడదు. కాబట్టి దేవాదేవుడు మనకి మాట్లాడుతూ ఉన్నాడు.